ఆరాధనలోనికి వెళ్ళే ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఫుట్నోట్లో మనం చూస్తే క్రొత్త నిబంధన. ఇది నా రక్తం. ప్రభు సహార్థమే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల దేవ, యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన, దివ్యమైన, అద్వితీయమైన నామం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో వచ్చిన మందగా మేమందరం ఈ విధంగా కూడి రావడానికి మీరు ఇచ్చిన అనుకూలతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుడవు, నమ్ముకునదగిన సహాయకుడు, కృపావాత్సల్య సంపూర్ణుడవు. నీ వాత్సల్యత దినదినము నూతనంగా మా పైన కృంభరించుకునే దేవుడు. అటు దేవుడిగా గల జనులు ధన్యులు అనే గుంపులో నన్ను మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరే మహిమ తెచ్చుకున్నారు. మీ మహిమకు మమ్మల్ని కూడా కారణంగా ఎంచుకుంటూ ఉంచినందుకే మీకు స్తోత్రాలు. ఇక తండ్రి, చదవబడిన లేఖనాన్ని మీ చేతుల్లో పెడుతుండగా ఆశీర్వదించండి, విరవండి, మాకందరికీ అర్థమో రీతిలో వడ్డించండి. మీ ఆత్మీయ సత్యాలు, పాఠాలు మాకు తెలియపరచురమని ప్రార్థిస్తున్నాను. అందుకొరకై మీరు ఏర్పాటు చేసుకున్న మీ దాసుడు, అల్పుడు, అభాగ్యుడు, ఎన్నిక లేనివాడు దయతో జ్ఞాపకం చేసుకునండి. ఎట్టి జ్ఞానం కూడా లేనివాడు, పరలోకంలోంచి మీరు ఏదైనా ఇస్తేనే తప్ప చెప్పజాలని సహాయుడు. దయతో జ్ఞాపకం చేసుకొని మీ రక్తంతో కడగండి, శుద్ధినిగా చేయండి, మీ శిలువ చాటును మరుగుపరచండి, మీ నామానికే మహిమకరంగా మార్చుకునండి. తండ్రి, అదే రీతిగా మాకైతే కాదు కానీ ప్రభా, మీ నామానికే కృపాసత్యమని బట్టి మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రమ్మని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంన వందనంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖనాన్ని మరోసారి చదువుకుంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. ఇది నా రక్తము. పరిశుద్ధ గ్రంథం అంతటిని కూడా మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే రక్తము అనే విషయానికి చాలా ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనం చూస్తాం. రక్తమునకు చాలా ప్రాధాన్యత పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. ప్రారంభం నుంచి ముగింపు వరకు మనం గమనించగలిగినట్లయితే రక్తము అనే మాట 412 పర్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే 301 మారు మనకి ఈ రక్తము అనే మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఈ సంఖ్య ఒక ఆత్మీయ సత్యాన్ని మనకి తెలియపరుస్తూ ఉంది. 301 అనే సంఖ్య మనకు ఒక ఆత్మీయ సత్యాన్ని తెలియపరుస్తుంది. అంటే
ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తే తండ్రి గురించి వ్రాయబడ్డ మాట ఏంటంటే మహిమా స్వరూపి అయిన తండ్రి అంటాడు. యాకోబు తన పత్రికలో రాస్తూ 2వ అధ్యాయంలో అంటాడు, మహిమా స్వరూపియగు మన క్రీస్తు యేసు అని అంటాడు. కుమారుని ఉద్దేశించి వ్రాయబడ్డ మాట. అదే పేతురు తన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో రాస్తూ అంటాడు, మహిమా స్వరూపియగు ఆత్మ అంటాడు. అంటే తండ్రి మహిమా స్వరూపిగా చూపించారు, కుమారుణ్ణి కూడా మహిమా స్వరూపిగా చూపించారు, పరిశుద్ధాత్మని కూడా మహిమా స్వరూపిగానే చూపించాడు. మెట్టుకి మనం గమనించినట్లయితే ముగ్గురు కూడా ఒకటే అనే అర్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉంది. ఒక్కొక్కరు కాకుండా ముగ్గురు ఒకటే అనే ఆత్మీయ సత్యాన్ని మనకి బయలుపరుస్తూ ఉంటుంది. ఇంకొక విచిత్రం ఏంటంటే క్రొత్త నిబంధనలో కూడా రక్తము అనే మాట 111 మార్లు రాయబడుతూ వచ్చింది. ఇది కూడా మనకు ఒక ఆత్మీయ సత్యాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటుంది. గమనించినట్లయితే యోహాను సువార్తలు మనం చూస్తాం 5వ అధ్యాయంలో. అక్కడ నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను అంటూ. 14వ అధ్యాయానికి వచ్చేసరికి సత్యస్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటాడు. ఆ క్రిందకు వచ్చి చూస్తే నా వాటిలోనివి తీసుకొని మీకు బోధించును అంటాడు. ఈ మాటలు మనం గమనించగలిగితే ముగ్గురు ఒకటే అని పాత నిబంధనలు మనం తెలియపరిస్తే ఆ ముగ్గురు ఒక్కొక్కరిగా పనిచేయాల్సి వచ్చింది అనే అర్థాన్ని మనకి తెలియపరుస్తుంది కదండి. గమనించినట్లయితే 4వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం మనం చూస్తాం. హేబేలు రక్తంతో, అంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నటువంటి హేబేలు రక్తంతో ప్రారంభించబడుతుంది ఆదికాండంలో. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే రక్తంలో ఉతకబడిన వస్త్రం ధరించుకుని దేవుని వాక్యము అను పేరు పెట్టబడిన నిజస్వరూపమైన యేసుక్రీస్తు ప్రభువారితో రక్తము ముగించబడుతుంది. అంతటితో రక్తం అనే మాట ఆగిపోతుంది. మెట్టుకి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ హేబేలు తన రక్తాన్ని ప్రోక్షించాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పానార్పణంగా ధారపోశారు. అక్కడ హేబేలు అన్యాయస్తుని చేతులు బలైపోయినాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్యాయమైన తీర్పుతో బలైపోయినారు. అక్కడ హేబేలు రక్తము మొరపెడుతూ ఉంది, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి రక్తము కూడా మొరపెడుతూ ఉంది. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు కదండి 12వ అధ్యాయంలో 22వ వచనంలో, హేబేలు కంటే మరి శ్రేష్టమైనటువంటి ప్రోక్షణ రక్తము వద్దకు మీరు వచ్చారంట. యేసు ప్రభువారి రక్తం పలుకుతుంది అంటే మొరపెడుతుంది అని అర్థంగా ఉంటుంది. అక్కడ మెట్టుకి ఈ రక్తము మనకు జ్ఞాపకం చేసే కొన్ని విషయాలు బైబిల్ని ఆధారం చేసుకొని పరిశీలించే ప్రయత్నం చేస్తాం. మొదటిగా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము రక్తము మనకి జ్ఞాపకం చేసే కొన్ని విషయాలలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన మనకి విమోచనము అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రికలో మనం గమనిస్తే 1వ అధ్యాయంలోని
19వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, అమూల్యమైన రక్తము చేత అంటాడు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. క్రీస్తు రక్తము మనకి జ్ఞాపం చేస్తున్న మొదటి విషయం ఏంటంటే విమోచన అనగా పాప క్షమాపణ. క్రీస్తు రక్తము ఎందుకు అవసరమైందండి? అసలు రక్తాన్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? రక్తానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? రక్తాన్ని ఎందుకు దేవుడు వాడుకోవాల్సి వచ్చింది? ఎందుకు చిందించాల్సి వచ్చింది? తన రక్తాన్ని ఎందుకు చిందించాల్సి వచ్చింది? అసలు రక్తానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అసలు రక్తాన్నే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? ప్రాణమర్పించేశాడు కదా అని చెప్పట్లేదు. రక్తాన్ని ధారపోశాను, క్రయధనముగా కొన్నాను అంటున్నాడు. ఎందుకు రక్తాన్ని ఇంత ప్రాముఖ్యతగా తీసుకున్నాడు దేవుడు? అసలు రక్తానికి ఏమైంది అని ఒక్కసారి మనం గమనించగలిగితే, దేవుడు నరుని చేసినప్పుడు చాలా మంచిగా ఉన్నవాడు. అటు మంచిగా ఉన్నవాడు సమస్తమును చేసినప్పుడు చాలా మంచిదిగా ఉండెను అనే మాట మనం చూస్తాం. మానవుడు కూడా మంచిగానే ఉన్నాడు. ఈ మంచిగా ఉన్న మానవుడు తినవద్దు అని చెప్పిన ఆ పండు తినటం వల్ల ఆ మంచితనం పోయి చెడుతనం వచ్చినట్లుగా మనం చూస్తాం. పండు తినటం వల్ల వచ్చిన నష్టం ఏంటి అని మనం గమనిస్తే, ఏం పండు తిన్నాడండి? మంచి చెడ్డల ఫలం తిన్నాడు. జీవవృక్షాన్ని తిని ఉంటే ఆ జీవము తనలోనికి వెళ్ళిపోయి నిత్య జీవంలోకి ఉండేవాడు, మరణం లేకుండా ఉండేవాడు. నిత్య జీవం, ఆ జీవవృక్ష ఫలము తిని ఉంటే తాను జీవితాంతము జీవిగా ఒక నిత్యత్వము అనుభవంలోకి ఉండేవాడు, జీవవృక్ష ఫలం తిని ఉంటే. కానీ తిన్నది ఏం ఫలం అండి? మంచి చెడు. ఆ ఫలం తిన్నాడు. అప్పుడేమైంది? మంచి లోపలికి వెళ్ళింది. మంచి వెళితే మంచిదే, కానీ మంచితో పాటు ఏమైపోయింది? చెడుగు కూడా లోపలికి వెళ్ళింది. ఈ చెడుగు వల్ల ఈ చెడుగు అనేది రక్తంలో మిళితమైపోయింది. ఈ రక్తంలో మిళితమైపోయిన ఆ చెడుగు వల్ల రక్తము బలహీనపడడం ప్రారంభించింది, క్షీణించిపోవడం ఆరంభించింది, నశించిపోవడం ఆరంభించింది. ఈ చెడుగు ఎప్పుడైతే రక్తంలో మిళితమైపోయిందో రక్తంలో ఉన్న ప్రాణము క్షీణించడం మొదలుపెట్టింది. ఆ ప్రాణము క్షీణించటం వల్ల ఆ రక్తానికి, అంటే రక్తంలో ఉన్న ఆ ప్రాణానికి ఒక హద్దు ఏర్పడింది, ఒక పరిమితి ఏర్పడింది. ఆ పరిమితినే మరణం అంటున్నాం. ఇట్టి రీతిగా మానవునిలోని రక్తము మలినమైపోయిన కారణాన హద్దు ఏర్పడి ఆ హద్దు చివరికి క్షీణించడం వల్ల ఆ క్షీణత మరణానికి దారితీస్తూ ఉంది. చెడుగు లోపల ప్రవేశించిన ఆ విధానానికి రెండు అనర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అని మనం గమనిస్తే, భౌతికపరమైన శరీర క్షీణత ఒక నష్టం, ఒక అనర్థం. ఎందుకంటే రక్తం ప్రాణం ఉంది, ఆ ప్రాణం క్షీణిస్తుంది, నశిస్తుంది, ఆ మరణానికి వెళ్ళిపోతుంది ఆ శరీరం. రెండవ నష్టం ఏంటి అంటే, ఆ శరీరాన్ని అంటిపెట్టుకున్న ఆత్మ తన పని తాను చేయలేకపోవడం, అంటే పట్టు కోల్పోవడం. శరీరం మీద ఆత్మ పట్టు కోల్పోయింది. ఎందుకంటే శరీరం అనేది మరణాన్ని అనుభవం తీసుకొచ్చుకుంది, కొని తెచ్చుకుంది మరణాన్ని. ఆత్మకి మరణం లేదు, శరీరానికి మరణం ఉంది. మరణం లేని ఆత్మ శరీరం మీద తన ప్రభావాన్ని, తన శక్తిని ప్రకటిద్దామంటే తట్టుకునే స్థితిలో శరీరం లేదు.
ఒప్పుకోవడం లేదు. ఇవన్నీ కూడా మనం ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళి చూసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపము ఆరిపోయింది, చల్లారిపోయింది. ఆ దీపం ఆరిపోట ఆత్మ శరీరం మీద ప్రభావం చూపకపోవడమే చీకటి, పాపం. పాపానికి జీవితం అంకితమైపోయింది శరీరం అంతా కూడా. ఆత్మ ప్రభావం లేదు. ఆత్మ ప్రయోగం చేద్దామంటే శరీరం తట్టుకోవట్లేదు, శరీరం ఒప్పుకోవట్లేదు, క్షీణించిపోతుంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే శరీరము ఆత్మ వేరుగా మార్చబడుతూ ఉంది. పౌలు ఇదే మాట అంటాడు ఒక సందర్భంలో. నిజానికి రక్తం ఆదికాండం మనం చూస్తే నోవాహు బలి అర్పించిన తర్వాత రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. రక్తమే దాని ప్రాణం, రక్తంలో ప్రాణం ఉంది అంటాడు. లేవీలకు రాసిన లేవీ కాండం మనం చూస్తే 17వ అధ్యాయంలో రక్తము ప్రాణము అంటాడు. సమస్త దేహములకు రక్తమే ప్రాణాధారము అంటాడు. ఇటువంటి రక్తానికి, ప్రాణానికి ఆధారమైన ఈ రక్తము నశించిపోవడం వల్ల శరీర క్షీణత వచ్చి ఆత్మతో సంబంధం కోల్పోయింది. ఆత్మతో సంబంధం కోల్పోయిన కారణాన మరలా శరీరానికి ఆత్మకి మధ్య అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. అలా అనుసంధానం కావాల్సి ఉండాల్సిన అవసరం ఉంది. అలా అనుసంధానం అవ్వాలంటే ఈ రక్తము శుద్ధి చేయబడాలి. రక్తంలో ఉన్న చీకటి పోవాలి, రక్తంలో ఉన్న పాపం వెళ్ళిపోవాలి. ఎవరు చేస్తారు ఆ పని? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అనే మాట ఉంటుంది కదండి. కొందరు అని లేదు, అందరూ అని ఉంది. మరి ఆ పని ఎవరు చేయగలరు? అందుకే పరిశుద్ధుడైన దేవుడు దిగవలసి వచ్చింది. తన స్వరక్తంతో రావాల్సి వచ్చింది, రక్తాన్ని ధరించుకోవాల్సి వచ్చింది, శరీరాన్ని అమర్చుకోవాల్సి వచ్చింది. హెబ్రీ పత్రికలు ఈ మాటలు మనం చూస్తాం. దయాప్రాప్తురాలా నీకు శుభమగునుగాక, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో కుమారుడు దేవుని కుమారుడు అనబడును. ఆయనను తన మనుషులను, తన జనులను ఆయనే వారి పాపం నుంచి రక్షించును. ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యేసు అనగా ఫుట్నోట్లో మనం చూస్తాం రక్షకుడు. యోసేపు భయపడకు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆ రక్షకుడు 33.5 సంవత్సరాల తర్వాత విసిరిన సవాల్ ఏంటో తెలుసండి. యోహాను సువార్తలో మనం చూస్తాం. నా యందు పాపమున్నదని ఎవడు స్థాపించగలడు అంటాడు. ప్రపంచానికి ఒక సవాలు విసిరినాడు. నా యందు పాపముంది అని ఎవడు స్థాపించగలడు? 27వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తే యోధ ఆయనకి సమాధానంగా ఒక మాట అంటాడు, నిరపరాధుడు అని. ఇది నిరపరాధ రక్తము అంటాడు, నీతిమంతుని రక్తము. అదే 27వ అధ్యాయం మనం చూస్తే 19వ వచనం మత్తయి సువార్తలో పిలాతు భార్య ఒక కితాబు ఇస్తుంది, ఒక నిశ్చయాన్ని ఇస్తుంది. ఇదిగో అతడు నీతిమంతుడు. పిలాతు భార్య ఇచ్చిన కితాబ్ అది నిర్ణయించింది, ఇతడు నీతిమంతుడు, అతని జోలికి వెళ్ళొద్దు అని. ఒక సాదృశ్యంగా, ఒక సాక్ష్యాన్ని పలుకుతుంది. పిలాతు కూడా ఇదే మాట అంటాడు 27వ అధ్యాయంలోనే మత్తయి సువార్త. ప్రపంచానికి ఒక బట్టబయలు చేసే ఒక నిజాన్ని, ఒక సజీవ సాక్ష్యాన్ని ఇస్తాడు. ఇతడు నీతిమంతుడు, నీతిమంతుని రక్తము అంటాడు కదండి. పేతురు కూడా ఇదే మాట అంటాం మొదటి పత్రికలో. నిర్దోషము నిష్కలంకమును అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము అంటాడు.
ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. పరిశుద్ధాత్ముడు రాయించాడు, అతనిలో పాపం లేదు, అతడు నీతిమంతుడు, అతని రక్తంలో పాపం లేదు అని అనడానికి సజీవ సాక్ష్యాలు ఇవన్నీ కూడా. అందుకే పరిశుద్ధాత్ముడు వారి ద్వారా పలికించి ప్రపంచానికి ఒక సాక్ష్యంగా నిలబెట్టాడు. ఆ రక్తంలో మరణం లేదు, పాపం లేదు, దోషం లేదు, అతిక్రమం లేదు, అతిశయం లేదు. ఆ రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు మనలో ఉన్న పాపం పటాపంచలైపోతుంది. యోహాను తన పత్రికలో రాస్తూ అంటాడు కదా, మనం లోకాన్ని జయించామంటాడు. ఆ లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే అంటాడు. అట్టి రీతిగా మనము ఆ ప్రోక్షణలో, ఆ రక్త ప్రోక్షణలో మన పాపములు కడగబడటం ద్వారా మన పాపము మనలో నుంచి విడిపోయి ఒక నూతన జన్మ రక్షణ అనుభవంలోనికి మనం వస్తున్నాం. ఇది నా రక్తము, అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. నిబంధన రక్తం, అనేకుల కొరకు రక్త ప్రోక్షణ జరిగింది. ఆ రక్త ప్రోక్షణ జరిగిన అనేకులలో నిన్నుంచాడు దేవుడు, నన్నుంచాడు దేవుడు, మనందరినీ ఉంచాడు. దేవుడు చాలా గొప్పవాడండి, ఎంతో గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే, మనం ఏదైనా ఒక బొమ్మ గీస్తున్నప్పుడు అది సరిగ్గా రాకపోతే కొట్టివేసి ఆ పేపర్ చింపివేసి వేరే పేపర్లో అదే బొమ్మను గీసే ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు అలా లేడండి. నిన్ను గీసినప్పుడు, నీ బొమ్మ తయారు చేసినప్పుడు నువ్వు చెడిపోయావని, పాడైపోయావని, తనకు దూరంగా వెళ్ళిపోయావని, నాశనమైపోతున్నావని చూసి వదిలిపెట్టకుండా నిన్ను విడిచిపెట్టేసి నీలాంటి బొమ్మనే, నీలాంటి రూపాన్ని ఇంకొకరికి చేసి అదే పేరు పెట్టి ఆ మనిషిని వాడుకునే ప్రయత్నం చేయలేదు దేవుడు. నిన్నే బాగు చేశాడు. ఆ బాగు చేయడానికి తన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది. రక్తంతో సరిచేశాడు, రక్తంతో శుద్ధి చేశాడు, రక్తంతో క్రొత్తగా తయారు చేశాడు. అందుకు ఈ దినాన దేవుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. మొదటిది మనం చూసాము, రెండోది చూస్తామా? రెండోది మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలని తండ్రి అభీష్టమాయను. ఇక్కడ మనం గమనిస్తే తండ్రితో సమాధానపరుచుకొనవలెనని ఆయన రక్తము ద్వారా సంధి చేసి సమాధానపరుచుకోవాలి అంటాడు. అంటే తండ్రికి తండ్రి సమాధానంగా లేడు అనే మాట మనకు అర్థమవుతుంది. ప్రారంభం నుంచి మనం గమనిస్తే ప్రతి సందర్భంలో కూడా రక్తాన్నే ప్రోక్షిస్తూ వచ్చినాడు. బైబిల్లో మనం గమనించినట్లయితే కదండి. హేబేలు కూడా మందలో తొలిచూలున ఉన్న వాటిని తీసుకొచ్చి బలర్పించి రక్తాన్ని ప్రోక్షించాడు. నోవాహు కూడా మనం గమనిస్తే పవిత్రమైన పక్షుల్లో కొన్నిటిని, పవిత్రమైన జంతువుల్లో కొన్నిటిని తీసుకుని వచ్చి బలర్పించినాడు. బలిపీఠం కట్టి బలర్పించినాడు. లేవి కాండలో కూడా మనం చూస్తాం కదండి, బలిపీఠం చుట్టూ రక్తాన్ని ప్రోక్షించవలను అంటాడు. బలిపీఠపు కొమ్ముల మీద రక్తాన్ని చమరండి అంటాడు, చిమర్చవలను అంటాడు. చమిరి అనే మాట ఉంటుంది. ధర్మశాస్త్రపు విధులు లేనప్పుడే
మన్నించాలి. నోవాహు, హేబెలు రక్తాన్ని ప్రోక్షించారు. ధర్మశాస్త్ర విధులు వచ్చినప్పుడు కూడా రక్తాన్ని ప్రోక్షింపబడుతూ వచ్చింది. ఎప్పటి వరకు అండి? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు రక్తాన్ని ప్రోక్షిస్తూనే ఉన్నారు బలిపీఠం మీద. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో సమాప్తము అని పలకడాన్ని బట్టి ఆ రక్త ప్రోక్షణ ఆగిపోయింది. ఆయన రక్తంతో రక్త ప్రోక్షణ ఆగిపోయింది. అందుకే ప్రభు శిలువలో పలికిన మాట సమాప్తము అనే మాట. గమనించినట్లయితే మనం ఈ రక్తంలో ఉన్న సాదృశ్యం ఏంటంటే, ఎందుకు ఆ విధంగా చేయవలసి వచ్చిందంటే, ఇక్కడ మనం మాట చూస్తాం, తండ్రికి సమాధానం లేదు. లూకాసు వార్తలో కూడా మనం చూస్తాం కదండి, మనుష్యులలో సమాధానం అంటుంది. దూతలు దిగివచ్చి పలికిన మాట 2వ అధ్యాయంలో. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం 9వ అధ్యాయం 6వ వచనంలో, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు అంటారు. సమాధానం లేదు. ఎఫెసీలకు రాస్తూ పౌలు ఇదే మాట అంటాడు, పరలోకంలో సమాధానం లేదట, భూమి మీద సమాధానం లేదట, భూమి క్రింద కూడా సమాధానం లేదట. ఫిలిప్పీలకు రాస్తూ ఈ మాట అంటాడు పౌలు. పరలోకంలో సమాధానం లేదు, భూమి మీద పాపాన్ని బట్టి సమాధానం లేదు, పాతాళంలో కూడా సమాధానం లేదు. ఎక్కడ కూడా అసమాధానమే. ఈ అసమాధానాన్ని ఎందుకు తండ్రికి సమాధానం లేదంటే, తాను స్వహస్తాలతో చేసిన మానవుడు తన దగ్గరకు రావాల్సి ఉండగా తనను వదిలిపెట్టి నరకానికి, మరణానికి పాత్రుడవుతున్నాడు. ఏ తండ్రి సంతోషంగా ఉండగలడు తన కుమారుడు పాడైపోతుంటే? ఏ కుటుంబం సంతోషంగా ఉండగలదు, సమాధానంగా ఉండగలదు తన కుటుంబం పాడైపోతుంటే? అభివృద్ధి పొందు, ఫలించు, భూమి నిండించు, ఏలు అని ఇచ్చిన ఆశీర్వాదాలు ఏమైపోయినాయి? వ్యర్థమేనా? ఎలాగ తండ్రి సంతోషంగా ఉండగలడు? ఎలాగ పరలోకం సంతోషంగా ఉండగలదు? ప్రతి ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళవలసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంటే, అది కూడా తన కళ్ళెదురుగా వెళ్ళిపోతుంటే ఎలా సంతోషంగా ఉండగలడు? అందుకే పేతురు రాస్తూ పరలోకంలోంచి దేవదూతలు తొంగి చూస్తున్నారు అంటాడు. ఒక్క ఆత్మ బ్రతికితే చాలట ఆయనలో సంతోషం. అందుకొరకు ఎప్పుడు ఆత్మ రక్షించబడుతుందని ఆ ఆకాశపు తెరలు విప్పి క్రిందికి తొంగి చూస్తూ ఉంటారట. ఇప్పుడా ఈ ఒక్కరా ఎంత సంతోషమో పరలోకంలో. సమాధానపరిచిన స్థితిలోకి క్రీస్తు రక్తము తయారు చేయబడింది. ఆ సమాధానం ఏ విధంగా వచ్చింది? నిజానికి దేవుడు చాలా రోషం కలిగిన దేవుడు. బైబిల్ అంతట్లో మనం ఒకసారి గమనిస్తే ఆయన రోషాన్ని ఎవరు కూడా తట్టుకోలేరు అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే తన స్వహస్తాలతోనే చేసిన ఆదాముని చేయవద్దు అన్న పని చేస్తే వెళ్ళగొట్టేశాడు. 3వ అధ్యాయం మనం చూస్తాం ఆఖరి వచనాల్లో, 24 వచనాల్లో. పోనీలే క్షమించేద్దాము, తెలియక చేశాడు అని ఒప్పుకోలేదు. తన దగ్గర నుంచి పంపించి వేశాడు. అలా అని ప్రపంచమంతా పాడైపోతుంటే కనికరం కూడా చూపించుకున్న ఒక కుటుంబాన్ని కానీ ప్రక్కన పెట్టుకుని సమస్త జీవకోటిని, జీవరాశిని మొత్తాన్ని జలప్రళయం ద్వారా నాశనం చేశాడు. తాను నిర్మించుకున్న ఆలయాన్ని కూడా ఏనుగుల చేత తొక్కించి రాయి మీద రాయి లేకుండా చేశాడు. తన స్వకీయులైనటువంటి యూదుల్ని కూడా ఎంతో శ్రమ పెట్టాడు. ఇప్పటికీ శ్రమ పెడుతూనే ఉన్నాడు. దేవుడు చాలా రోషం గలవాడండి. ప్రేమామయుడు, కరుణామయుడు, సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడను ఈ మాటలు చెప్పి జనాలు మోసం చేస్తున్నారు. దేవుడు చాలా రోషం కలిగిన వాడు. ఒకానొక దినాన ఆయన రోషాన్ని మనం చూడలేము, ఆ ఉగ్రతను మనం పట్టుకోలేము. ఇలాంటి రోషం కలిగిన దేవుడు, ఆ దేవునితో సంధి అనేది సాధ్యమా అండి? అలాంటి ఒకవైపేమో రోషం కలిగిన దేవుడు, నిత్యము నివసించి ఉండే దేవుడు, యుగ యుగములో తను అదే రీతిగా ఉన్న దేవుడు, పాపం లేదు, శాపం లేదు, పవిత్రుడు, పరిశుద్ధుడు, అపరిమితుడు, అనంతుడు, అక్షయుడు,
అమర్త్యుడు. ఒకవైపు ఇటువంటి దేవుడు కనబడుతున్నాడు, మరొక వైపు చూస్తే పూర్తిగా పాపం, పూర్తిగా శాపం, పూర్తిగా దేవుడితోనే వాదులు ఆడగల మనస్తత్వం. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే స్థితి. వీరిద్దరి మధ్య ఏ విధంగా సంధి చేయగలుగుతాం? ఒకరేమో వినని మనస్తత్వం, ఒకరిదేమో వినాశన మనస్తత్వం. ఎలాగా సంధి చేస్తాం? ఎలాగా సమాధానపరుస్తాం? సాధ్యం కాదు కదా. మానవ మాతృల మధ్య ఇద్దరి మధ్య సంధి చేయడమే నెలలు, సంవత్సరాలు పడుతుంది ప్రపంచానికి. ఒక దేశానికి మరో దేశానికి సంధి చేయాలంటే, ఒక జాతికి మరొక జాతికి సంధి చేయాలంటే, ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి సంధి చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. ఒక పార్టీకి మరొక పార్టీకి సంధి చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. మానవుని పరిస్థితిలోని ఇలాగ ఉంటే అటు దేవునితో ఇటు మానవునితో సంధి ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాని పరిస్థితి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు శిలువలో 2 చేతులు చాపి ఒకవైపు దేవుని పట్టుకున్నాడు, దేవుని చెయ్యి, ఒకవైపు మానవుని చెయ్యి పట్టుకున్నాడు. అందుకంటే ముందు ఈ సంధి ఎలా చేయాలా అనుకుంటూ తనలో తాను మదన పడిపోతూ వెళ్ళిపోయాడు గెత్సెమనే తోటలోనికి. చెమట బిందువులు సహితము రక్తపు బిందువులు అయ్యేంతగా ప్రలాపించాడు, విలపించాడు. ఎలా చేయాలి ప్రభువా ఈ సంధి? చివరికి అనుకున్నాడు, కనీసం నా మరణంతోనే ఈ సంధి చేస్తాం. నా మరణం వారి సంధికి కారణమైతే ఎంత బాగుండు అనుకున్నాడు. నా మరణమే, మరణిస్తేనే తప్ప వారు సంధికి కుదరరు అంటే నేను మరణించడానికి సిద్ధమే. తన్ను తాను అర్పించుకొని మరణానికి అప్పగించుకొని ఆత్మను అప్పగించాడు. శరీరం అనబడిన తెర చినుగుతూ వచ్చింది. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు చినిగెను అనే మాట మనం చూస్తాం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో. తెర అన్నప్పుడు మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, తెర అనేది 60 అడుగుల ఎత్తు ఉంటుంది, 30 అడుగుల పొడవు ఉంటుంది, 3 అడుగుల మందం ఉంటుంది. 72 మంది 82 మంది కన్యకలు దాన్ని తయారు చేస్తారు. 22 పేటలు వేస్తారు. 72 తాళ్లతో రంగురంగుల తాళ్లతో దాన్ని అల్లుతారు, నేస్తారు. 2 సంవత్సరాలకు ఒకసారి తెరను మారుస్తారు. 2 సంవత్సరాలు ఎందుకంటే మరలా కొత్త తయారు చేయడానికి 2 ఏళ్ళు పడుతుంది. అందుకే 2 సంవత్సరాల తర్వాత మారుస్తారు దాన్ని మళ్ళీ. ఇంత బలమైన తెర పైనుంచి క్రిందకు చినిగింది. కింద నుంచి కదా చినగాలి, పైనుంచి చినిగింది. ఆకాశము భూమి మధ్యగా నిలబడేంత ఎత్తు, ఆ దిక్కు నుంచి ఈ దిక్కు వరకు నిండి ఉండేంత వెడల్పు, లోకంని ప్రపంచాన్ని మొత్తాన్ని తనలో ఇమిడ్చి ఉన్నంత అమర్చబడిన శరీరం అనే ఈ తెర పేటలు వాళ్లతో నేశారు, అంటే దున్నారు. చీరికలుగా దున్నారు. అందును బట్టి దేవుని పైనుంచి తండ్రికి కిందకి వచ్చిన సమాధానమే పైనుంచి చిరుటకు కారణమైంది. ఆ సమాధానాన్ని బట్టి ఎందుకు దేవుడు అప్పుడు సమాధానపడ్డాడు ఆ రక్తంతో, ఆ తెర చినగడంతో అంటే, రోమిలకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది 5వ అధ్యాయంలో మనం చూద్దాం ఆ మాట. 5వ అధ్యాయము 11వ వచనం.
అక్కడ ఒక మాట ఉంటుంది, సమాధాన స్థితి అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. అప్పుడు కలిగింది దేవునికి సమాధానం. అప్పుడు చల్లబడ్డాడు దేవుడు, తండ్రి అయినవాడు తన కుమారుడు చేసినటువంటి త్యాగాన్ని బట్టి. ఇందులో అంత గొప్ప ప్రయాస దాగి ఉంది, అంత ప్రయోగం దాగి ఉంది, అంత ప్రసవ వేదన దాగి ఉంది, అంత ప్రాణత్యాగం దాగి ఉంది. సంధి అనేది మామూలు విషయం కాదు. ఆ సంధి క్రమంలో తాను ఎంతగా మదనపడ్డాడు అనేది ఎవరికైనా అర్థమైందండి? నిజంగా ఆయన బాధ అర్థమై ఉంటే మన మాట ఎప్పుడో మారిపోయి ఉండేది, మన ప్రవర్తన ఎప్పుడో మారిపోయి ఉండేది. అర్థం కాకనే మరలా మనం అపవాదికి అప్పచెప్పుకుంటున్నాం మన ఆత్మల్ని. ఆ ప్రయోగంలో, రక్త ప్రోక్షణలో అది మామూలు విషయం కాదు. తండ్రితోటి మానవునితోటి సంధి చేయడం అనేది. మళ్ళీ రోమిలకు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో 6వ వచనం. 7వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమే చనిపోయిన వారమే ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి అంటాడు. ఇక్కడ సమాధాన స్థితి అన్నప్పుడు ఏంటి ఆ స్థితి అని ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానంగా 6వ వచనం మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం ఏంటిది? ఆత్మానుసారమైన మనస్థితి అంట. మనసు వచ్చిందట, ఆత్మానుసారం. అప్పుడు ఆత్మను కోల్పోయాం కదా, ఆత్మానుసారాన్ని కోల్పోయాం మనం. ఆ ఆత్మానుసారమైన స్థితి మరలా మనకి అనుగ్రహించబడింది క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు రక్తాన్ని కార్చడం ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా. ఏమైతే పోగొట్టుకున్నామో ఆ స్థితి మరలా మనకు అనుగ్రహించబడింది. ఆ అనుగ్రహాన్ని బట్టి దేవుడు సంతోషించాడు. ఇప్పుడు సమాధాన పడ్డాడు దేవుడు, తండ్రి అయినవాడు. చూడండి, ఇంకో మాట మనం చూస్తాం. 8వ అధ్యాయం 6వ వచనంలో, 8వ అధ్యాయం రోమా పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు మనకు కలిగింది. ఈ మనస్సు కలగడానికి పేతురు రాస్తూ ఒక మాట అంటాడు, జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన నియమింపబడెను అంటాడు. యేసుప్రభువుని ఉద్దేశించి మాట అంటారు. ఆ నియామకం జరిగిన సందర్భంలోనే ఆ రక్త ప్రోక్షణ ద్వారా తండ్రితో సమాధానం ఏర్పడింది. ఎందుకంటే ఆత్మీయ స్థితి మనకు వచ్చింది, ఆత్మీయ మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు మనకు వచ్చింది. శరీరము ఆత్మ వేరైపోయింది కదా. ఆ మార్చబడిన మనస్సు, వేరైపోయిన మనస్సు అనేది మార్చబడిన స్థితిలో నుంచి మరలా శరీరం మీద అధికారం చూపించే స్థితికి మార్చబడింది. అందుకు దేవునికి సంతోషం వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తన దగ్గరికి వస్తున్నారు. ఎంత సంతోషం దేవునికి. చూడండి, ఇంకో మాట మనం చూస్తాము 14వ అధ్యాయంలోనే, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలోనే 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది అంట కదండి. సమాధానం అనే మాట మనం చూస్తాం. అంటే దేవుని రాజ్యంలో మనము చేర్చబడడం వల్ల దేవునికి, తండ్రికి సమాధానం వచ్చింది. అది ఆ స్థితి. ఆ స్థితి మనం మొదట్లో కోల్పోయాం కదా, మరలా ఆ స్థితి మనకు వచ్చింది. ఎట్లాగా? కారణం క్రీస్తు యేసు కార్చిన రక్తము ద్వారా మరలా మనం సంధి చేయబడి పూర్వపు స్థితిని పొందగలుగుతూ వచ్చాం. అందుకు ఈ దినాన ఆ దేవుణ్ణి ఆరాధించే బద్ధులమై ఉన్నాం. మూడవది మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక
9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. రక్తము చేసిన 2 విషయాలు మనం చూసాం. రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ, విమోచనం వచ్చింది. రెండవదిగా మనం చూస్తే కోల్పోయిన సమాధానాన్ని తండ్రితో సమాధాన పడేలా చేసింది. మూడవదిగా మనం చూస్తే మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది రక్తము ద్వారా. ఇక్కడ చూడండి, మీ మనస్సాక్షి అంటే క్రింద ఫుట్నోట్లో మన అని ఉంటుంది. మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుందట. ఏ విధంగా శుద్ధి చేయబడుతుందండి? ఎలా మనస్సు శుద్ధి అవుతుంది అంటే మూలాల్లోకి వెళ్ళినట్టయితే చూడండి, 9వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించెను. ఈ మాట మనం కొంచెం లోతుగా మనం ఆలోచిస్తే, ప్రధాన యాజకుడు పూర్వపు దినాలలో తనది కాని రక్తమును తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి విజ్ఞాపన చేస్తూ వచ్చేవాడు కదండి. మేకల రక్తము, గొర్రెల రక్తము, కోడెల రక్తాన్ని తీసుకొని తనది కాని రక్తాన్ని తీసుకుని వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్తము కాక తన స్వరక్తాన్ని తీసుకుని వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ ఉన్నాడు. ఒక విధంగా మనం ఆలోచించగలిగితే 4వ అధ్యాయం 10వ వచనం ఆది కాండంలో మనం చూస్తే హేబేలు రక్తము మొరపెడుతుంది అనే మాట మనం చూస్తాం. రక్తంలో ప్రాణం ఉన్న కారణాన రక్తం మొరపెడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పాపం లేనిది, శాపం లేనిది కదండి. ఈ రక్తము మొరపెడుతుంది. ఇప్పుడు ఎక్కడ ప్రధాన యాజకుడైతే గొర్రెల రక్తాన్ని, మేకల రక్తాన్ని తీసుకుని విజ్ఞాపన చేసేవాడు. కానీ మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని తీసుకుని వెళ్ళి, పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకుని వెళ్ళి, పవిత్రమైన రక్తాన్ని తీసుకుని వెళ్ళి, నిర్దోషము నిష్కళంకమైన రక్తాన్ని తీసుకుని వెళ్ళి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ రక్తం విజ్ఞాపన చేయడాన్ని బట్టి ఇప్పుడు ఆ రక్తములో ఉన్న ప్రాణము విజ్ఞాపన చేస్తుంది దేవునికి. రక్తంలో ప్రాణం ఉంది, సజీవమైన రక్తము అది. అందుకే మనం చూస్తాం, హెబ్రీ గ్రంథకర్త రాస్తుంటాడు, ఆయన దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు వాడు, ఎటువంటి వాడి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ మూలలను విభాగించు, దూరుచు ఆలోచనలను తలంపులను ఏం చేస్తున్నట్ట? శోధిస్తుందట. ఈ రక్తము అక్కడ మొరపెట్టడం కారణాన్ని బట్టి ఆ రక్తము వాక్యము రూపంలో నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఆ వాక్యము నిన్ను నీ లోనికి వెళ్ళి శోధించి నిన్ను, నన్ను, మనందరినీ కూడా శుద్ధునిగా చేస్తుంది. మన మనస్సాక్షి శుద్ధిపడుతుంది. ప్రాణం ఉన్న రక్తము, సజీవమైన రక్తము వేడుకోవటం ద్వారా, విజ్ఞాపన చేయడం ద్వారా ఆ రక్తము క్రిందకు వచ్చి, మాటగా క్రిందకు దిగి వచ్చి, ఆ పలుకుతున్న విజ్ఞాపన మాటగా క్రిందకు వచ్చి నిన్ను శోధిస్తుంది. ఒక విధంగా మనం గమనిస్తే రక్తము ఈజ్ ఈక్వల్ టు వాక్యం అని చెప్పుకోవచ్చు. వాక్యము శుద్ధి చేస్తుంది, రక్తము శుద్ధి చేస్తుంది. వాక్యము పాపాన్ని క్షమిస్తుంది, రక్తము పాపాన్ని క్షమిస్తుంది. వాక్యము నిన్ను బలపరుస్తుంది, రక్తము కూడా బలపరుస్తుంది. బలపరిచింది కదండి. అంటే మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఆ విజ్ఞాపన చేస్తున్న జీవం గల, ప్రాణం గల ఆ రక్తము, సజీవమైన ఆ రక్తము, ఆ విజ్ఞాపనే వాక్యంగా కిందకి దిగి వచ్చి నిన్ను శోధిస్తుంది.
ఆ శోధన బట్టి నీకు మారు మనసు మార్చబడుతుంది. ఆ మనసు మార్చబడటం ద్వారా శుద్ధి చేయబడుతున్నావు. ఫలితం ఏంటి అని మనం గమనిస్తే, నీ మనస్సాక్షి శుద్ధి అవటం వలన దేవుని యొక్క పోలిక నీలో క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు పిండబడక, కట్టబడక, తైలంతో మెత్తన చేయబడుకున్న స్థితిలో నుంచి క్రమక్రమంగా దేవుని పోలికలోనికి నేను మనందరం కూడా రాబడుతూ ఉన్నాం, వస్తూ ఉన్నాం. దేవుని పోలిక దేనికి సాదృశ్యం అండి? దేవుని రాజ్యానికి సాదృశ్యం. ఆయనతో యుగములు గడిపేంట ఆనందకరమైన స్థితిలోనికి మనం వస్తున్నాం. రక్తము ఆ విధమైనటువంటి ఫలితాన్ని మనకిస్తుంది. అట్టి రక్త ప్రోక్షణ కిందకి మనం వస్తూ ఉన్నాం. అందుకు ఈ దినాన దేవుణ్ణి ఆరాధించే బద్ధులమై ఉన్నాం. ఇది నా రక్తము అన్నప్పుడు, అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అన్నప్పుడు, క్రొత్త నిబంధన అన్నప్పుడు, ఆ క్రొత్త నిబంధనలోని ఆ రక్త ప్రోక్షణ ఆ అనేకులలో నిన్ను నన్ను మనందరినీ అనేకులలో ఉండేలాగా చేసింది. పాపాన్ని విమోచించింది, రక్షించింది, మన నుంచి రక్షించింది. రెండోదిగా మనం చూస్తే, దేవునికి మనకి ఉన్న సమాధానాన్ని మరలా కలుగు చేసింది. మూడోదిగా మనం చూస్తే, మన మనస్సును మార్చి శుద్ధీకరించి ఆయన పోలికలోనికి తీసుకుని వస్తుంది. విమోచించి సంధి చేసి ఆయన పోలికలోకి తీసుకుని వచ్చిన ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చిన ఆ దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలుగుతాం? ఏమిచ్చిన రుణగ్రస్తులమే. ఆ రుణం ఎన్నటికీ అట్లుండవలసిందే. ఏమి ఇవ్వగలం? స్తుతించి ఆరాధించడం తప్ప. రండి ఆరాధనకు వెళదాం.